ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ మేళాను ప్రతి నెల 14న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నిఖిత విద్యార్థులకు పలు సూచనలు చేశారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత సైక్లింగ్ చేయించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వైద్య నిపుణురాలు నిఖిత పేర్కొన్నారు. తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పాలి. రెండు కూడా ఇంకోటి ఇట్లా తర్వాత నాకు తర్వాత ముట్టి మనం ఏం చేస్తున్నాము వ్యక్తిగతంగా మనం పరిశుభ్రంగా ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పాలి. మనం ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేసిన పథకం ప్రకారం హెల్త్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన థీమ్ వచ్చేసి సైక్లోథాన్ అంటే మనం సైక్లింగ్ చేయడం వల్ల మన బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం మేము విలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్కూల్లో ఉన్న పిల్లల చేత సైక్లింగ్ చేయించాము. దాంతోపాటు వాళ్ళకి పర్సనల్ కేర్, డివార్మింగ్ అండ్ హైజీన్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇందులో సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంస్, మా సూపర్వైజర్, ఆశాస్ అందరూ పాల్గొన్నారు. చప్రాల గ్రామంలో ఇప్పుడు గ్రామ పంచాయతీల లెవెల్లో కూడా మేము హెల్త్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎన్సిడి స్క్రీనింగ్ కానీ క్యాన్సర్ పైన ప్రజలకి అవగాహన ఎలా ఉండాలి అనే దానిపైన మేము చెప్పడం జరుగుతుంది. క్యాన్సర్ కానీ టొబాకో, ఆల్కహాల్ మిస్యూజ్, సబ్స్టాన్స్ అబ్యూస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీనింగ్ కూడా పెట్టుకున్నాం. మేము వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇచ్చిన హెల్త్ క్యాంప్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. మనం ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేసిన పథకం ప్రకారం హెల్త్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన థీమ్ వచ్చేసి సైక్లోథాన్ అంటే మనం సైక్లింగ్ చేయడం వల్ల మన బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం మేము విలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్కూల్లో ఉన్న పిల్లల చేత సైక్లింగ్ చేయించాము. దాంతోపాటు వాళ్ళకి పర్సనల్ కేర్